రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం గుంటూరు జిల్లాలో అమలు కావడం లేదు. జిల్లాలో కేవలం 7 రేవుల ద్వారా మాత్రమే తవ్వకాలకు అనుమతులు లభించడం వల్ల ఏర్పడిన ఇసుక కొరతను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక నేతలు ముఠాలుగా ఏర్పడి వినియోగదారుల నుంచి ఇష్టానుసారం దండుకుంటున్నారు. మొదట్లో ఇలాంటి బాలారిష్టాలు తప్పవంటున్న అధికారులు ప్రభుత్వ విధి విధానాలు ఖరారయ్యాక అక్రమాలకు అడ్డుకట్టపడుతుందంటున్నారు. గుంటూరు జిల్లాలో నూతన ఇసుక విధానం కింద మొత్తం 35 రేవులను అందుబాటులోకి తీసుకురావాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటి వరకు 7 రేవుల ద్వారా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. మరో 28 రేవులకు సంబంధించి పర్యావరణ అనుమతులు పొందేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. కేవలం 7 రేవులకే పర్యావరణ అనుమతులు లభించడం వల్ల ఇసుక కొరత ఏర్పడింది. అనుమతులు లభించిన రేవుల్లో ముఠాలుగా ఏర్పడుతున్న స్థానిక నేతలు ఇసుక రవాణాకు అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టరు చెరుకురి శ్రీధర్ క్షేత్రస్థాయిలో జరిపిన ఆకస్మిక తనిఖీలోనూ ఈ వ్యవహారం బయటపడింది. ఇసుక తవ్విపోయడానికి 4,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనుమతులు లభించిన రేవుల్లోనూ స్థానికులకు తప్ప వేరే ప్రాంతాల వారికి ఇసుక అందుబాటులోకి రావడం గగనంగా మారింది. లారీలతో వెళ్లిన వాళ్లు 2-3 రోజులు అక్కడ వేచి చూడాల్సి వస్తోంది. మొత్తం మీద గతంలో కంటే ఇప్పుడే ఇసుక కోసం ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోడింగ్ గొడక 1200, 1600, 2000, 2500, 3000. వినియోగదారుడికి మాత్రం ఏమీ లాభపూర్వకంగా ఏం లేదు, అంతా లాసే. అయితే ఫ్రీగా వస్తుంది కదా ఆయన కింద అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఫ్రీగా వస్తుంది పేరుకు మాత్రం, మరి తీసుకునే నాయకులు మాత్రం ఇటు తీసుకుంటూనే ఉన్నారు అందరూ. ఈరోజు ఏది మామూలుగా లోకల్ నాయకులు కానీ ఏది ఏ ఊరికి ఆ ఊరు నాయకులు ఉన్నారు, ఆడ ముఠా ఉంది. ఇంతకుముందు డ్వాక్రా వాళ్ళకు ఉన్నప్పుడు 3300 డీటీ కట్టుకొని పోతే 6,000కి 6,500కి వేసాం లారీ. ఇప్పుడు అదే రేట్ వేయాల్సి వస్తుంది. ఒక డ్రైవర్ లారీ తీసుకొని పోతే 2 రోజులు 3 రోజులు కూడా ఫ్రీగా ఇసుకీయటం వల్ల అక్కడ పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఒక రోజుకు ఒక లోడ్ ఎత్తుకొచ్చుకునే పరిస్థితి కూడా లేదు పూర్తి స్థాయిలో. ఈ ఫ్రీ ఇసుక రావటం వల్ల ఎక్కడ లోడింగ్ సరిగ్గా జరగట్లేదు. దానివల్ల లారీ డ్రైవర్లకు కానీ వినియోగదారుడు కొనేవాళ్ళకి కానీ పూర్తి స్థాయిలో ఇసుక కష్టాలు ఎక్కువైనా కానీ తక్కువ అనేది మాత్రం ఎక్కడా లేదు. వేసవిలో ఎక్కువగా జరిగే భవన నిర్మాణాలు ఇప్పుడు ఇసుక కొరతతో నిలిచిపోయాయి. లారీ ఇసుక ధర 5,000 రూపాయల వరకు ఉంటున్నందున ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానం పూర్తిస్థాయి అమలు కోసం భవన నిర్మాణదారులు నిరీక్షిస్తున్నారు. మా గ్రామంలో నుంచి వెహికల్స్ వెళ్ళటం వల్ల మా గ్రామాల్లో రోడ్లన్నీ పాడైపోతున్నాయని కానీ ఇట్లాంటి సమస్యలు తరచుగా వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక వారం రోజుల నుంచి గుంటూరు నగరంలో ఇసుక దొరకట్లేదని చెప్పాలి. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఇప్పుడు కంటిన్యూలో ఉన్నటువంటి వెంచర్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ మేము ఆపడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం గుంటూరు నగరంలో ఇసుక అయితే దొరకట్లేదు. ట్రాక్టర్ల ద్వారా దగ్గర ప్రాంతాల్లో ఇసుక వస్తుంది తప్పితే పట్టణంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్న దగ్గరికి ఇసుక అయితే అందుబాటులో లేదు. దీన్ని పరిష్కరించే నిమిత్తం వివిధ అసోసియేషన్స్ వారికి కొంత కేటాయింపు జరిగి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లీస్ట్ ఈ వారం లోపల ఇవన్నీ సక్రమైన చర్యలు చేపడితే అక్రమంగా ఇసుక తరలించే దీన్ని అరికట్టడం కానీ, అదే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా విధించబోతున్న నియమ నిబంధనలతో ఈ నియరెస్ట్ రీచెస్లో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళకి ఇసుక అందుబాటులో ఉంటే 4,000 రూపాయలకి ప్రజలకి అందుబాటులోకి వస్తుందనేది ఉంది. ఉచిత ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ వినియోగదారులకు సూచించారు. మరిన్ని రేవుల్లో అనుమతులు తీసుకొచ్చి కొరత నివారిస్తామన్నారు. ఈ ప్రొక్లైన్ యజమాని కానీ లేకపోతే బోటు యజమాని కానీ వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారనేది వాళ్ళు స్లిప్ తీసుకోవాలి. అంటే వాళ్ళు ఒక క్యాష్ రసీద్ అనేది ఇవ్వాలి. ఎవరైతే కొనుక్కుంటున్నారో అది కొనుగోలుదారులు కూడా వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి రసీదు తీసుకోవాలి. ఇవి కాకుండా ఎవరైనా ఆర్గనైజర్గా అంటే బోటుమెన్ని లేదా ప్రొక్లైన్ ఓనర్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మొత్తం మీద ఇంత చెల్లించాలి, లేకపోతే 1,000 రూపాయలు చెల్లించాలి, 2,000 రూపాయలు చెల్లించాలనేది ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళపైన పీడీ యాక్ట్లు బుక్ చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చున్నారు. దానిపైన మనం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దాంట్లో అమలు చేస్తున్నది. రెండోది ఏంటంటే మనకి ఇవి 7 రీచ్లు కాకుండా 28 రీచ్లు మనకి ఉపయోగంలోకి వస్తున్నాయి. కాబట్టి పబ్లిక్ మీకు ఎంతైతే మార్కెట్లో శాండు
అంటే ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లించుకోవాలి. మీ ట్రాక్టర్ కానీ లేకపోతే లారీ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే చెల్లించుకోవాలి. ఇది కాకుండా ఎవ్వరికీ కూడా మీరు ₹1 కూడా ఎక్కడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇది కన్స్యూమర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రవాణాకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం చెల్లింపులు జరిగేలా రేవుల వద్ద కిలోమీటర్ల వారీగా ధరల పట్టికతో హోర్డింగులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లా నుంచి సరిహద్దుల మీదుగా ఇసుక తరలిపోకుండా పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.